జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓకే రైట్. మన ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ముడుపుగల్ గుడి దేవస్థానానికి సంబంధించిన దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మనం ఉన్నాము. అయితే ఈ రోజు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజు మొత్తం టోటల్ గా ఇక్కడ దీపారాధనలతో చాలా రంగవైభవంగా ఇక్కడ కార్యక్రమాన్ని కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాదాపుగా మహిళలు అయితే వందల సంఖ్యలో ఇక్కడ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి వాళ్లకు ఎలా అనే దాని మీద కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అమ్మా, ఎట్లా అనిపించిందమ్మా? మీకు ఎలా అనిపించింది ఈ యొక్క కార్యక్రమం చూస్తా ఉంటే? మీకు ఎలా అనిపించింది? ముడుపుగల్లు భక్త మహాశైలకు అందరికి వందనం. ఈ ముడుపుగల్లో శ్రీ వెంకటేశ్వర గోవింద స్వామి వారి వెలిసినప్పటి నుంచి ఇక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. శ్రీ వెంకటరెడ్డి గారు, రమ్మ గారు, యాస వెంకటరెడ్డి గారు, రమ్మ గారు వాళ్ళ ఆధ్వర్యంలో అనుకున్న దానికన్నా దినదినాభివృద్ధి ఎన్నో కొత్త కొత్త అవకాశాలు కల్పిస్తూ ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా దీపోత్సవం చాలా వైభవంగా జరిగింది. ఆలయం కట్టిన తర్వాత డిఫరెంట్ ఏమనిపిస్తుంది? చాలా డెవలప్మెంట్ అయినట్టు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అనిపిస్తుంది. గతంలో దేవాలయానికి పోవాలంటే తిరుపతి దేవస్థానానికి పోవాల్సింది, ఇప్పుడు సాక్షాత్గా ఇక్కడ మన గ్రామంలోనే ఉంది. మీకు ఎలా? చాలా హ్యాపీగా ఉన్నది. అందరికి కూడా, మా ఊర్లో అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. రోజు వస్తూనే ఉన్నారు, దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. చాలా టోటల్ గా గతంలో దేవస్థానాలు చాలా చూసాం, కానీ ఇక్కడ ఈ దేవస్థానంలో వస్తే ఒక ప్రత్యేకత అనిపిస్తుంది. అది మీ అంతరాత్మకి ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు వెంకటమ్మ, ముడుపుగల్ గ్రామం మాది. అంటే ఈ ఆలయం కట్టాక ఇంతకుముందు మాకు కొద్దిగా అవగాహన లేకుండా ఉండేది. ముందు టెంపుల్ యాజమాన్యానికి నమస్కారాలు. చెప్పండి. సందర్భంగా మేము ప్రతిరోజు గుడికి వస్తున్నాం. ఈ నెల కార్తీక మాసం కాబట్టి ఇక్కడ ఆకాశ దీపం పెడుతున్నాం. ఓకే అండి. ఇప్పుడు అయితే ఈరోజు సంబంధించింది గుడికి మీకు వచ్చారు, సంబంధించిన దీపాలు చూస్తా ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఉత్సాహం అనిపిస్తుంది. మాకు ఇట్లాంటి కార్యక్రమం ఇంతవరకు మా తాత ముత్తాల నుంచి కూడా మీరు చేయలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టిన కాంచి కూడా చాలా భక్తులు కూడా పక్క ఊరు నుంచి కూడా చాలా భక్తులు కూడా వారానికి వారం శనివారం అనుకుంటా ఏ వారం అయినా వస్తున్నారు. ఈరోజు దీపాంతాలు ముట్టేయటం మహిళలు చాలా ఐక్య సంఖ్యలో వచ్చి దగ్గర ఒక దేవుని 1000 దీపాల దాకా ముట్టించారు. వారు కూడా దేవుని సన్నిధిలో అందరి కూడా మేలు చూడాలని మేము చాలా కోరుకుంటున్నాం. మహిళలు కూడా చాలా అన్ని కులాలు కాకుండా అందరి కులాలతో అందరు కూడా వచ్చారు. గౌడ, రెడ్డి, మా గొల్ల అనుకుంటే అన్ని సదాభావాలతో కూడా వచ్చి గుడి సేవలో పాల్గొని ఈరోజు దీపారాధన మంచిగా చేశారు. దానికి చాలా సంతోషంగా ఉన్నది. మళ్ళీ 10 నెలసరి పద్మాదేవి గోమాతది అమ్మవారి కళ్యాణం కూడా వెంకటేశ్వర కళ్యాణం గట్టి ఇప్పుడు సుమారు 12 సంవత్సరం కాలే, 11 నెలలుగా వస్తుంది. అయినా గుడి కట్టక ముందు ఎలా ఉంది, గుడి కట్టిన తర్వాత ఎలా ఉంది? గుడి కట్టే ముందు అంతకుముందు చినిపోయిన ఇస్తారు. ఎవరి మీద? ముడుపుగల్ గ్రామం. ఎట్లా అనిపిస్తుంది గుడి కట్టినప్పుడు? గుడి కట్టే సంతోషంగా ఉన్నది, బాగున్నది. ఎవరు కట్టించారు గుడి? యాసంకర్ రెడ్డి, రమా దంపతుల. ఎట్లా అనిపిస్తుంది? గతంలో మీకు గుడి లేదు కదా? లేదు. అప్పుడు బాగుందా? అప్పుడు గుడి లేనప్పుడు గుడి దర్శనం చేసుకోవాలన్న ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇబ్బంది అనిపించేది. మేము అప్పుడప్పుడు పోతే ఇక్కడ మైబాద్ దగ్గర హనుమాన్ టెంపుల్ అక్కడికి పోయేది, రాముల వారి కాడికి పోయేది.
శివుని గుడికి వెళ్ళేది అప్పుడప్పుడు. ఇప్పుడు 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 యాస వెంకటరెడ్డి గారు గుడి కట్టించారు కదా, ఉమ్. ఆ యాస వెంకటరెడ్డి గారికి మీ కృతజ్ఞతలు ఎలా చెప్తారు? చాలా ధన్యవాదాలు చెప్తా ఉంటాను సార్కా సార్. మా ఊరు తరపున చాలా మొత్తం 1700 మంది ఆయనకు ధన్యవాదాలు చెప్తా ఉంటాం. అవునా? 1700 మంది, 1800 ఓట్లు, 1700 ఓటర్స్ ఆయనకు ధన్యవాదాలు చెప్తాను. యాస వెంకటరెడ్డి గారు గుడి కట్టించిన ప్రతిపక్షంగా మొత్తం కొడితే వాళ్ళకు ఒక 660 ఓట్లు పోతాయి. ఓకే, అంటే మొత్తం ఊరు మొత్తానికి యాస వెంకటరెడ్డి గారికి మద్దతు మద్దతు. ఎందుకంటే మీ కోసం జనాల కోసం పనిచేస్తాడు. పనిచేస్తాడు. సిసి రోడ్లు గ్రామం అభివృద్ధి చేసిండు. మీ యాస వెంకటరెడ్డి గారికి మీ గుడి కావాలా, బడి కావాలంటే ఏం కోరుకున్నారు మీరు? మేము ఫస్ట్ మాకు రోడ్లు కావాలి, తర్వాత మాకు గుడి కావాలి అన్నాం. రాముల వారి గుడి కావాలంటే తిరుపతి వెంకన్నాన్ని తీసుకొచ్చి మీకు ఇచ్చిండు, మాకు గిఫ్ట్ గా ఇచ్చిండు. రిజిస్ట్రేషన్ చేసిండు. అయ్యగారిని తీసుకొచ్చిండు. అయ్యగారు కంసాల ప్రభుకు మన రక్షక భటుల లెక్క అయ్యగారు వచ్చిండు. మాకు చాలా సంతోషం ఉన్నది. అయ్యగారు మీకు మంచిగా చూసుకుంటాడు. అందరు సమానంగా చూసుకుంటాడు. సమానత్వంగా మంచిగా చూసుకుంటాడు. అందరిని మంచిగా నీళ్ళు చెడు ఉన్నది కూడా కనిపెట్టేసి చూసి చెప్తాడు. అయ్యగారు మంచిగా చూసుకుంటాడు అందరిని. థ్యాంక్ యూ మేడం, చెప్పండి. కంటిన్యూ. ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్తే ఒక హడావడి వాతావరణాన్ని చూసి ఇక్కడ ఏదో జరుగుతుందని ఎవరికైనా అనిపిస్తుంది. కాకపోతే ఒక మనిషి దేవాలయానికి వచ్చేది ఎప్పుడు అంటే తను ప్రశాంతతను కోరుకున్నప్పుడే వస్తాడు. పీస్ అనేది కనిపిస్తుంది మనకు దేవాలయం కంటే. ఎన్నో గుళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క విశిష్టత ఉంటది. బట్ కాకపోతే ముడుపుగల్లు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్న విశిష్టత ఏంటంటే ఓన్లీ నిశ్శబ్దం ఉంటది. ఓన్లీ అయ్యగారి మంత్రోచ్చరణ మాత్రమే వినిపిస్తుంది. దానితోనే మనకి ఏమైతుందంటే ఒక ఆహ్లాదకరమైన వలని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒకటి చెప్తారు, మంచిగా ప్రదక్షిణ చేయండి అంటే. నెక్స్ట్ వర్డ్ వచ్చేది మొబైల్ సైలెంట్ లో పెట్టండి అని చెప్తారు. ఎప్పుడైతే మనిషి మొబైల్ సైలెంట్ లో పెట్టుకొని తనని తాను ఆత్మాధికంగా దేవుణ్ణి ఎప్పుడైతే స్మరించుకుంటూ నామజపం చేస్తాడో అప్పుడు మాత్రమే ధర్మాన్ని పాటించగలుగుతాడని నేను సంపూర్ణంగా నమ్ముతాను, విశ్వసిస్తాను. యాస వెంకటరెడ్డి గారి యొక్క సతీమణి గారు ఉన్నారు. అమ్మ, చాలా వరకు కొన్ని సంవత్సరాలైనా కూడా గుడి ప్రాంగణాన్ని కట్టాలన్న మీ మనసులో ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ప్రజలు చెప్తున్నారు యాస వెంకటరెడ్డి గారు మాకు గుడి కావాలా, బడి కావాలంటే ఆ గుడి ఇచ్చారు. మీ మనసుకి ఎలా అనిపిస్తుంది తల్లి? హ్యాపీగా ఉన్నది. ఇంకా గుడి గురించి ఏం చెప్తారు? నేను చెప్పలేను, బయట చెప్పాలి. మేమేం చెప్పలేము. ఒక అమ్మాయి మీకు ఎలా అనిపించింది? బయట చెప్పాలి. ఇది ఒకటి కమిటీ లాగా ముడుపుగల్లు అనేది ఎవరికి వారే కాకుండా అందరు ఒక కమ్యూనిటీగా ఉండి ఒకే తాటి మీద నడిచి ముందు కార్తీక మాసానికి అందరికి శుభాకాంక్షలు అండి. ఈడ అందరూ ఒక త్రాటి మీద నడిచి ప్రతి ఒక్క ఉత్సవాన్ని తమ భుజస్కంధాల మోస్తూ అందరు ఒకే విధంగా ఉండాలి అని అయ్యగారితో సహా అయ్యగారు వచ్చి ఇక్కడ ఎంతో నియమనిష్టలతో అందరినీ ఒక తాటి మీద నిలబడి పూజలు చేయడం వల్ల ఇక్కడ చాలా మందికి ఆత్మ సంతృప్తి కలుగుతున్నది. ఈ 1000 దీపోత్సవం నుంచి 1,000,000 దీపోత్సవం దాకా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు అక్కడ మంచిగా పాట కూడా పాడినట్టుందిగా, రామ్మ ఎట్లా అనిపించింది? దేవస్థానం చెప్తలే గోవింద క్షేత్రం మాకు ఒక దైవ కారణం. మంచి సంతృప్తినిచ్చే దైవం, ఇష్టమైన దేవుడు కూడా. అయినా మాకు ఇష్టంగా పూజలు పునస్కారాలు చేయడానికి మేము వేరే ఊళ్ళకి పోయేది. అక్కడ ఇక్కడ అనంతారం అని అదాని దాని శివాలయం అని అదాని దాని కార్తీక మాసం వచ్చిందంటే పరుగులు తీసేది. ఇప్పుడు ఆ పరుగు లోటు లేకుండా చేశారు. ప్రతి ఒక్క దినం ఒక పండగ వాతావరణం లాగానే జరుపుకుంటున్నాము మేము. మాకు ఇది కలిగి చెప్పమ్మా, చిన్న వచ్చినట్టే మాట్లాడు. ఇంత సంతోషం కలిగించిన మహానుభావుడు వ్యాస వెంకటరెడ్డి రామ గారు. అందరూ తలా చేసిన చేతనైనంత వరకు ఇచ్చినా కూడా ఇంత భక్తితో ఉండి, ఇంత భక్తి శ్రద్ధలతో ఉండి మంచిగా జనంతో పాటు జనంలో ఒక మనిషిలాగా మంచిగా గోవింద నామాలు చదువుకుంటూ ప్రతిరోజు పూజలు ఘనంగా రోజుకు రోజు
ఒక రేటు ఒక వంతు ఎక్కువనే కానీ తక్కువనైతే జరగట్లేవు పూజలు. ఇది మాకు ఇచ్చిన అవకాశం. ఓకే, థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. మరొక భక్తులు ఉన్నారు, రండి సార్. నిజండి, ఒక నిమిషం మాట్లాడండి. వ్యాస వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో 3 సంవత్సరాలు అహర్నిశలు శ్రమించి ఈ గుడిని ఆయనకు చేదోడుగా ఆదోడుగా మేము అందరం సహకరించుకుంటూ ఆయన వెనకమటి ఉంటూ 3 సంవత్సరాలలో ఇంత అద్భుతమైన గుడిని నిర్మించుకొని ఈ సంవత్సరం గత ఫిబ్రవరి 2వ తారీఖున ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అందమైన గుడి అంటే తెలియదు, ఎప్పుడో ఎక్కడో వేరే ఊళ్ళోకి పోయేది, కానీ ఇక్కడ గుడి ప్రారంభోత్సవం అయిన కాంచి ప్రతిరోజు గుడికి రాని రోజు అంటూ లేదు. అంత నిష్టమైన పద్ధతిలో ఇక్కడ మాకు అంత అనుకూలమైన పూజారి దొరికిండు. అదే పద్ధతిలో చాలా ఇప్పుడు ఈ గణేష్ ఉత్సవం కానీ, టెంపుల్లో దేవీ నవరాత్రుల ఉత్సవాలు కానీ చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఇక్కడ ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎట్లా నడుస్తుందో అదే విధంగా ఇక్కడ నడిపిస్తున్నారు. ఆ దేవుని దయ అందరికి ఉండాలి, అందరు సహకరించాలి, ఇంకా కూడా గుడి దినదిన అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. గుడిని చూశారు కదా అండి, గుడిలోకి వచ్చారు కదా, గుడిలోకి వచ్చినప్పుడు ఒక వైబ్రేషన్ అనేది దీంట్లో వస్తుంది. దాన్ని ఎలా గమనించారు మీరు? మేము నిత్యం ఇక్కడ ఉంటూ ఇక పునాది నుంచి ఇప్పటిదాకా మేము అందులో భాగస్వాములమే, కష్టపడ్డోళ్ళమే. ఆయనతోటి పాటు మేము ఆ ధ్వని గురించి మీరు కొత్తగా వింటారో కానీ మాకైతే పెద్ద విశేషం ఏం అనిపించదు. మేము ప్రతి ఉదయం సాయంత్రం నిత్యం మేము దేవుని సేవలనే ఉంటాం. ఓకే, ఇంకా కొంతమంది భక్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఆలయ పూజారి అయ్యగారు మనతో ఉన్నారు. అయ్యా చెప్పండి, ఇలా ఏ ఒక్క దీపాలతో మన గుడిలో చాలా అద్భుతమైన భక్తి శ్రద్ధలతో చేశారు, దీని వివరణ ఏందనేది మాకు తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ. ముందుగా భగవద్భక్తులందరికీ కూడా అనేక మంగళాశాసనాలని తెలియజేస్తూ ఉన్నాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. శ్రీ లక్ష్మీనారసింహాయ తే నమః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ తే నమో నమః. కలియుగ ప్రత్యక్ష దైవం, పిలిస్తే పలికేటువంటి దైవం, మా ముడుపుగల్లో వెంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతంలో ఇదే మీడియా వేదిక ద్వారా చెప్పడం జరిగింది. శ్రీరామనవమి ఉత్సవం అప్పుడు ముడుపుగల్ గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఎవరైనా దర్శించుకున్నట్లయితే తప్పకుండా కోరిక తీరుతుంది అని అనటంలో కూడా ఎటువంటి సంశయం లేనే లేదు. దానికి గల కారణం ఏమిటయ్యా అంటే, చాలా మంది చాలా సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి యూట్యూబ్ మాధ్యమం ద్వారా స్వామివారి యొక్క దేవాలయాన్ని గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వారి కోరికలన్నీ కూడా నెరవేరాయి. మరలా వారు వారి సంబంధీకులకు ఈ యొక్క ఆలయ విశిష్టతని పవిత్రతని తెలిపి వారిని కూడా దర్శనం చేయించుకోవడం జరిగింది. వారి యొక్క కోరికలను కూడా మా స్వామి తీర్చుతూ ఉన్నాడు. ఇలా భక్తుల యొక్క కోరికలన్నింటినీ కూడా తీరుస్తూ ముడుపుగల్లు వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధికి ఎక్కుతూ ఉన్నాడు. అయితే ఈరోజు విశేషానికి వచ్చినట్లయితే కార్తీక మాసము, అందులో కార్తీక మాసము అని అనగానే హరిహరాదులకి ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి మాసంగా కొనియాడవచ్చును. ఈశ్వరాలయంలో పూజించి దీపారాధన చేసిన, ఇటువంటి వైష్ణవాలయాలలో దీపారాధన చేసిన ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం కనుక అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందరం కూడా పొందవచ్చును కేవలం దీపారాధన ద్వారా మాత్రమే. కార్తీక మాసంలో చేసేటువంటి ఏ ఒక్క చిన్న పూజకైనా అత్యద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. దీనికి కార్తీక పురాణంలో అనేక ఉదాహరణలు తెలియచేయడం జరిగింది. శత్రుజిత్తు కథ అయితే ఏమిటి, బ్రహ్మరాక్షసులకి వారి యొక్క పూర్వజన్మ రావడం అయితేనేమి, ఇటువంటి ఉదంతాలన్నీ కూడా మనకి అనేక విధాలుగా మహర్షులు చెప్పడం జరిగింది. మనం కూడా
వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ధర్మాన్ని అభివృద్ధి పరుస్తూ సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం ఇటువంటి ఆలయాల ద్వారా మాత్రమే జరుగుతుంది అని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పెళ్లి కానీ యువతకు ఈ రోజు మంచి రోజు అని మీరు మీ ప్రస్తావనలో విన్నాను. మీ సలహా సూచనలు ఏ విధంగా ఉంటాయి సార్? అద్భుతమైనటువంటి ప్రశ్న వేయడం జరిగింది. వివాహం కానటువంటి వారికి, వివాహమై సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ రోజున ఎవరైతే పాల్గొని దీపారాధన చేయడం జరిగిందో వారికి మరలా కార్తీక మాసము సరిగ్గా ఇదే రోజు వరకు వివాహం కానటువంటి వారికి వివాహం, సంతానార్థులకి సంతానం కలగడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కారణం ఏమంటే ఈరోజు కార్తీక మాసము హరిహరాదులకు ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి మాసము. అలాగే సోమవారము ఈశ్వరుడికి పార్వతికి ప్రీతికరమైనటువంటి వారము. అలాగే తిథి షష్ఠీ తిథి ఈశ్వర పార్వతీ పుత్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక ఆయనకి కూడా ఇష్టమైనటువంటి తిథి కనుక మొత్తంగా చూసుకున్నట్లయితే శివకేశవులకి భేదం లేదు అన్నట్లుగా ఈ రోజున మన దేవాలయంలో అందరినీ కూడా ఆరాధించుకోవడం జరిగింది. ఎవరెవరైతే వివాహం కానటువంటి వారు, సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారు ఈ దేవాలయంలో కనుక భవిష్యత్తులో వచ్చి పూజలు ఆచరించినట్లయితే వారికి తప్పకుండా వివాహాలు జరుగుతాయి. మా ముడుపులకు సంబంధించిన యువతకి మీ సలహా సూచనలు ఏ విధంగా ఉంటుంది? ముడుపుగల్ గ్రామంలో ఉన్నటువంటి యువతని ఉద్దేశించి మాట్లాడాలి అంటే నేను రాకపూర్వము, నేను వచ్చిన తర్వాత అని చెప్పుకోవచ్చు. మా దేవస్థాన యాజమాన్యం అయితే ఏంటి, వారికి సహకరించేటువంటి వారి యొక్క సాహచర్య మిత్రగణమైతే ఏమిటి, నేను చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరిలో చాలా మార్పులు రావడం జరిగింది. ఇదే విధంగా యువత అంతా కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ధర్మాన్ని పట్టుకొని ధర్మ మార్గంలో నడుస్తూ ముడుపుగల్ గ్రామానికే ఇక్కడ ఉన్నటువంటి యువత ఆదర్శంగా తీర్చిదిద్దబడాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తూ ఫలానా గ్రామం ప్రధానమంత్రి గారి చేతి ద్వారా అత్యుత్తమమైనటువంటి ఆదర్శనీయమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దాలి అనేటువంటిదే వాస్తవానికి మా లౌకిక సంకల్పం. బహుశా ఇక్కడ ఉన్నటువంటి యువతని కానివ్వండి, మిగతా పరిస్థితులను కానివ్వండి మార్చడానికి కోసమే ఆ భగవంతుడు నన్ను ఇక్కడికి కావాలనే తీసుకొని వచ్చినాడని నా యొక్క అభిప్రాయం. స్వామి, ఇంకో చిన్న క్వశ్చన్. ప్రతి ఒక్క గుళ్ళో చాలా గుళ్ళు నేను తిరిగి ఉన్నాను, కానీ ఈ గుళ్ళో రావగానే సైలెంట్ అనేది ఉండిపోతున్నారు ఇక్కడ ఉన్న భక్తులు. దీని వెనుక ఏమున్నది అసలు? దేహే దేవాలయ ప్రోక్త, మన దేహానికి దేవాలయానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. దేవాలయంలోకి ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నను చూస్తే మిగతా దేవస్థానాలలో వెళ్తే ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడుకోవడం, లోకాభిరామాయణంతా చర్చించుకోవడం, మొబైల్ ఫోన్స్ చూడడం, దేవాలయానికి వచ్చి దేవుణ్ణి కాకుండా నానా రకాలైనటువంటి రాజకీయాలు మాట్లాడుకోవడం. వాస్తవానికి మీరు అడిగినటువంటి ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఇదే. ఏమిటి అంటే మిగతా మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దేవస్థానాలకైతే నేను వెళ్ళి దర్శించుకోలేదు, కానీ మిగతా దేవస్థానాలకి ఈ దేవస్థానానికి చాలా తేడా ఉంది. ఎందుకు మీరు అన్నారు, ఇక్కడికి వస్తే మా మీడియా మిత్రులే అసలు ఒక క్షణం కూడా నోరు ఊరుకోదు, మాకు ప్రతిదీ వీడియో తీయాలనిపిస్తుంటుంది. అట్లాంటిది మేము కూడా కెమెరాలను పక్కన పెట్టి, మొబైల్స్ ని పక్కన పెట్టి మీరు చేసేటువంటి పూజలో లీనమైపోయాము. అండ్ మీరే తన్మయత్వం చెందే విధంగా ఇక్కడ వాతావరణం ఉంది అంటే దానికి గల కారణం ఇక్కడ నిత్యము జరిగేటువంటి పూజా కార్యక్రమాల ఫలితము. ఉదయాస్తమాన సేవలో స్వామివారికి ఏకాంతంగా అర్చన జరుగుతూ ఉంది కార్తీక మాసం మొత్తం కూడా. అలాగే ప్రతిరోజు స్వామివారికి విశేషమైనటువంటి విధంగా ఆ స్వామినే సంతృప్తి చెందేలా, ఆయనకు ప్రీతికరమైనటువంటి విధంగా ఏ దేవాలయంలో పూజలు చేసినా నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది.
మిగతా దేవాలయంలో నిశ్శబ్దంగా లేదు అంటే అక్కడ స్వామికి సరైనటువంటి శక్తి లభించట్లేదు. శక్తి లభించకపోతే చిన్నపిల్లలు ఏం చేస్తారు? అన్నం తినకపోతే ఆకలి అవుతుందమ్మా అంటారు. కానీ ఇక్కడ మా స్వామికి అనంతమైనటువంటి శక్తి ఉన్నది అని అనడానికి మీరే ముఖ్య కారకులు. మీరు సాక్షాత్తుగా చూడడం కూడా జరిగింది. అవును అవును. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశాన్ని భక్తులకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంత మంచి గ్రామంలో ఇంత అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించి భక్తులందరికీ కూడా ఆధ్యాత్మిక ఫలాలని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో అపర భగీరథుడిలా ప్రయత్నం చేసినటువంటి ఈ గ్రామ పెద్దలు, వారికి సహకరించినటువంటి వారందరికీ కూడా యాస వెంకటరెడ్డి రమా దంపతులకి మరియు వారి సాహచర్య మిత్ర గణానికి అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు తెలియచేస్తూ ఉన్నాం. విశేషించి దేవాలయాన్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అందుకు చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి విషయం ఒకటి అయితే ఆ దైవ సంకల్పం ఎవరికైతే ఉంటుందో వారి ద్వారా మాత్రమే ఈ కార్యక్రమాన్నంతా కూడా జరిపించుకోవడం జరుగుతుంది. ఎందుకు గాను వారికి, వారి కుటుంబానికి, ఈ గ్రామానికి అందరికీ కూడా అనేక మంగళ శాసనాలు తెలియచేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముడుపుగల్లో చాలా అద్భుతమైన కార్యక్రమానికి అందజేసిన వ్యాస వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సార్. చూశారు, మహిళలు వచ్చారు, పూర్తి స్థాయిలో ఇక్కడ దీపారాధన 1000 దీపారాధనతో కార్యక్రమాన్ని అందజేశారు. మీ మనసుకి ఎలా అనిపిస్తుంది సార్? ఒక నిమిషం మాట్లాడండి. చాలా జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే మేము దేవాలయాన్ని ప్రతిష్ఠించిన నుంచి ఏ రోజు ఏ ప్రోగ్రాం చేద్దామని సంకల్పం చేసుకున్నా ప్రతి ప్రోగ్రాం దిగ్విజయంగా జరుగుతుంది. అందుకు కారణం మా గ్రామ ప్రజలు, భక్తులు. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అద్భుతమైన గుడిని ప్రసాదించిన వ్యాస వెంకటరెడ్డి గారికి ఇక్కడున్న భక్తులైతే చాలా వాళ్ళకున్న ఆలోచన మేరకు, వాళ్ళకున్న శక్తివంతంగా వారికి పూర్తి స్థాయిలో అభినందన తెలిపిన పరిస్థితి. మా ఊర్లో గుడి కావాలా, బడి కావాలంటే, గుడే కావాలంటే గుడిని నిర్మించిన వ్యాస వెంకటరెడ్డి గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వాళ్ళు భక్తులు చెప్తున్న విషయాన్ని కూడా మనం విన్నాము. ఏది ఏమైనా సరే ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే అక్కడికే మర్చిపోతారు, కానీ ఒక జ్ఞానాన్ని ఇస్తే స్థిరకాలం వాళ్ళ యొక్క తరతరాలు ఉంటాయనే ఒక ఆలోచనతో ఒక గుడి నిర్మాణించిన వ్యాస వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా టీం మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి గొప్ప కార్యక్రమానికి చేపట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ టీం ప్రత్యేకంగా ఫోకస్ దాదాపు 5 గంటల పాటు ఉండి ఈ యొక్క వార్తని కవర్ చేయడం ఉంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనండి. ఇక్కడ గుడిలో కూడా వస్తే ఒక నిశ్శబ్దమని ధ్వని అనేది కూడా ఇక్కడ ఉంది. గుడిలో అడుగు పెట్టగానే ఆటోమేటిక్ గా ఒక వైబ్రేషన్ కూడా ఇక్కడ ప్రవేశిస్తుందని కూడా చెప్పొచ్చు. దీన్ని ప్రత్యేకంగా టీనైన వార్తని నేను కవర్ చేయడం రావడంలో కూడా తెలిసిన పరిస్థితి. దీన్ని అందరూ గమనించండి. ఇక్కడ ముడుపుగల్ గ్రామానికి వచ్చేసి ఈ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానాన్ని అందరు దర్శించుకుంటే మీకు ఏది కావాలంటే అది తీరే అవకాశాన్ని కూడా కనిపిస్తుంది. టీ9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్, మహబూబాబాద్ ముడుపుగల్ దేవస్థానం నుండి. థ్యాంక్ యూ సార్.
వాడద్దు సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి అన్నయ్య రిక్వెస్ట్ అందరూ పక్కకు రావాలి. అందరూ దీపారాధన అయినటువంటి వాళ్ళందరూ ఒక వరుస క్రమంలో పక్కన పెట్టుకోండి. ప్రసాదం తీసుకొని వస్తే పెసరపప్పు కానీ బెల్లం కానీ చక్కెర కానీ తెస్తే అక్కడ తమలపాకు మీద పెట్టి ఇప్పుడు చల్ల దిగిందా నిల్చో నిల్చో వాళ్ళు ఎత్తుకుంటారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. అందరూ కూడా శ్రద్ధగా నమస్కారం చేసుకోండి. శరాణం చందాలేపితాంగం మహోరసం దివ్యమధూరవాహనం రుద్రస్య సోమం సురలోకం ప్రవిదం శరణం ప్రపద్యే ఇష్టార్థ సిద్ధి ప్రదమీష
శుక్రం ఇష్టాన్నకం భూసురకామధేనుం గంగోద్భవం సర్వజనానుకూలం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. అందరూ ఓం నమః శివాయ అంటుండండి. జటాడవీగలజ్వరః పావితస్థలే కలేవలంబలంబితాంబుదంగతుంబమాలికాం. అందరూ చెప్పగలగనమ్మ. జటాడవీగలజ్వల ప్రవాహ పావితస్థలే కలేవలంబలంబితాంబుదంగతుంబమాలికాం. ప్రదక్షిణం మమ ధరాధరేంద్రనందినీ విలాసబంధు బంధురస్ఫురద్భిదంత సంపది ప్రబోధమాన మానసే కృపాకటాక్షదూరనీ నిరుద్ధదుర్ధరాగతి సిద్ధిగంధవే మనోవినోదమేతు వస్తుని జటాభుజంగపింగళ స్ఫురద్ధరామణి ప్రభా కదంబకుంకుమద్రవక్రలిప్తదిగ్ధభూముఖే మహాంద సింధురశేఖరః లలాటసత్వరద్ధరద్ధసంభయస్ఫులింగమాని పీతపంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమానం చ సాయకో ధరాధరేంద్రమేంద్రనిర్భరీధరస్తనోతి గురుజుంధరామదుగ్రతం స్మరాంతకం దురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం ధనంతకాంతవిద్ధివిద్ధరం మృదంగతుంగమంగళ ప్రవిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివః విహద్విచిత్రతల్పయో భుజంగమౌక్తిగస్మతిర్వరిష్టరత్నరోష్మయో సువృద్ధిభక్షభక్షయో సంహితో హినాంతు సంవరః సచింతనం పూజారసారసమయో దశసత్రగీతం వహః శంభుభూషణవరం వరది ప్రదోషే తస్య స్థిరామ్రగజేంద్రసుగంధయుక్తాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. బోలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి. అందరూ కూడా శ్రద్ధగా నమస్కారం చేసుకోండి. మనకందరికీ కూడా మన జీవితాలకి దేవతలందరూ కూడా నిబిడీకృతమై ఉండడం జరుగుతుంది. మీరు ఏ అవతారం తీసుకున్నా కూడా అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మళ్ళీ ఎవరు? భగవద్రామానుజుల వారు ఆదిశేషుడి అంశం మనకి ఈ కలియుగం. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి నిరూపించడం జరిగింది. ఎందుకు మరి ఈరోజు తిరుమల తిరుపతి క్షేత్రంలో కాసుల పంట లభిస్తుంది అంటే కారణం ఏంటి? మళ్ళీ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారే శ్రీచక్రం రూపంలో ఆది శంకరాచార్యుడి హస్తముల ద్వారా అక్కడ ప్రతిష్టాపన. నేను ఎందుకు చెప్తున్నాను అంటే తిరుమల క్షేత్రంలో ఎంతైతే శక్తి ఉందో దర్శనం చేసుకుని వెళ్ళినట్లయితే మీకు అనుకున్నటువంటి పనులు ధన సంపద ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే వినాశాయ దీపజ్యోతి. Master
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం హయగ్రీవాయ తే నమః. దేవోత్తమస్యాః దేవతా సార్వభౌమా శ్రియః పదే పురుషోత్తమస్యాః శ్రీ భూరియా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్యకృపయా अस्मिन् वर्तमान व्यवहारिकतां भ्रमाणेन प्रभमादिषष्टि संरक्षणानां मध्ये शुभयोः शुभकरणय मङ्गलविषयासमभिष्टायास्यां शुभदितौ लोकसंरक्षणार्थं ग्रामाभिवृद्ध्यर्थं राजराष्ट्राभिवृद्ध्यर्थं श्रीवारिदेवस्थानः दिव्यचरणसन्निधौ आकाशदीपः ज्योतिः प्रज्वलनम् आचार्य श्री 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 त्रिदण्डि श्रीरामचन्द्र रामानुजवीय स्वामिनः मङ्गलाशासनपूर्वकेन अहं कारयिष्ये। तापत्रय निवारण अर्थम मनो अभिलषित कामना सिद्ध्यर्थम अहम मनसा वाचा कर्मेण श्री वेंकटेश्वर स्वामिनः दिव्य देवालये कार्तिक मास दीप प्रज्वलनम आचार्य श्रीहस्तेन करिष्ये। ओम